ఎన్ని వార్తలు చేసినా ఏమీ లాభం. అధికారులు కబ్జాదారులు కుమ్మక్కైతే అధికారులు నామమాత్రపు మాటలతో ఎవరైతే మరి అధికారులతోటి కుమ్మక్కై ప్రభుత్వ స్థలాన్ని కబ్జా చేసి మరి జోరుగా అక్రమ నిర్మాణాన్ని చేపడుతున్నారు. సామాన్య ప్రజలు గనక ఒక్క గృహ నిర్మాణం చేస్తే పర్మిషన్ లేదని మరి ఎక్కడికక్కడ మరి తక్షణమే అక్కడికి చేరుకొని మరి స్థానిక నాయకులు ఎవరైనా ఉండి వాళ్ళకు గనక మరి వాళ్ళని అంటే ఉంటుంది కదా, నార్మల్గా వాళ్ళని టచ్ చేయనట్టయితే వాళ్ళు ఒక కంప్లైంట్ ఇస్తే మరి తక్షణమే వెళ్ళి నీలమట్టం చేసే అధికారులు మరి ఇక్కడ విజువల్లో చూడొచ్చు. ఇప్పటికీ ఒక వార్త కాదు, 2 వార్తలు కాదు, 3 వార్తలు. ఇది ప్రభుత్వ భూమి. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం వెనకాలే ప్రభుత్వ భూమిని కబ్జా చేసి మరి ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే పైన కరెంటు వైర్ల కింద అక్రమంగా ఈ ల్యాండ్ని కబ్జా చేసి గృహ నిర్మాణం చేస్తుంటే మరి గతంలో ఒకసారి వార్త వేస్తే తక్షణమే మరి గతంలో ఉన్నటువంటి ఎంఆర్ఓ స్పందించి ఈ పిల్లర్లని నేలమట్టం చేయడం జరిగింది. మరి ఇప్పుడు వచ్చినటువంటి కమిషనరు మరి ఇంతకేం జరిగింది తెలియదు. మరి కమిషనర్కు మరి కబ్జా చేసిన ఆయనకు కమిట్మెంట్ అయ్యిందా మరి అర్థం కాని పరిస్థితి. మరి స్థానికంగా ఉన్నటువంటి ఇరిగేషన్కి సంబంధించి మరి రెవెన్యూ వాళ్ళు స్పందించడం లేదు, ఇరిగేషన్ వాళ్ళు స్పందించడం లేదు. మరి వాళ్ళిద్దరూ కమిట్మెంట్ అయిందంటే ఊకుందాం. మరి స్థానికంగా ఉన్నటువంటి కమిషనర్కు ఇంతకేం కమిట్మెంట్ అయినట్టు ఎంత తీసుకున్నట్టు, మరి ఒకవేళ తీసుకుందా తీసుకోలేదా, ఒకవేళ నేను రూపాయి తీసుకోలేదు నాకు సంబంధం లేదంటే మరి నిర్మిస్తున్నటువంటి ఈ బిల్డింగ్ని మరి నేలమట్టం చేయవలసిందిగా మనవి. ఎందుకంటే సామాన్య ప్రజలు చిన్న గూడు కట్టుకుంటే నేలమట్టం చేసే అధికారులు మరి ఇంత కోట్లు విలువ చేసే ఈ యొక్క చూడొచ్చు, క్లియర్గా మీరు వాల్యూ చూడొచ్చు. దీన్ని ఈజీగా 120 నుంచి 130 గజాలు ఉంటుంది. ఇక్కడ ₹1,00,000 గజం ఈజీగా ఉంటుంది. ఇంచుమించు 1,50,00,000 విలువ చేసే ప్రభుత్వ భూమిని కబ్జా చేసి అక్రమ నిర్మాణం చేస్తుంటే మరి నిమ్మకు నీరెత్తనట్టు వ్యవహరిస్తున్నారు. మరి టౌన్ ప్లానింగ్ అధికారి మరి ఇంతకు ఏం చేస్తున్నట్టు, మీర్పేట్ మున్సిపల్ కమిషనర్ ఇంతకు ఏం చేస్తున్నట్టు. మరి ఇప్పటికైనా మరి కన్స్ట్రక్షన్ చూడొచ్చు. నేను స్టార్టింగ్ వాడితేసాను, రెండోసారి వాడితేసాను, మాత్రమే పనులు ఆపుతున్నారు, మళ్ళీ కంటిన్యూ చేస్తున్నారు. అంటే మరి నేను క్లియర్గా అడుగుతున్న స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి గారికి, మీరు గనక మీ ఇష్టం వచ్చినట్టు మరి దారదత్తం చేశారంటే లేదు, మరి ఎమ్మెల్యే గారికి కాల్ చేసి కూడా నాకు ఎలాంటి సంబంధం లేదంటున్నారు. మరి గత ప్రభుత్వంలో బీఆర్ఎస్ ప్రభుత్వం వాళ్ళు కబ్జా చేసి నిర్మించుకున్నారు, బీఆర్ఎస్ వాళ్ళు దారదత్తం చేసినటువంటి కాంగ్రెస్ నాయకులు ఎటు పోయినారు. మరి కాంగ్రెస్ నాయకులు ఇప్పుడు మీరు కబ్జా చేసుకోండి మేము సహకారాలు అందిస్తామని చెప్పేసి మరి జిల్లాలగూడకు మీర్పేటకు సంబంధించిన కాంగ్రెస్ నాయకులు సహాయ సహకారాలతోటి మరి కబ్జా కొనసాగుతుందా అని చెప్పేసి ఈ వీడియో ద్వారా మీ అందరినీ పరిశీలిస్తున్నా. మరి తక్షణమే మీర్పేట్ కమిషనర్ కావచ్చు, మీర్పేట్ టౌన్ ప్లానింగ్ అధికారి తక్షణమే స్పందించి ఈ అక్రమ నిర్మాణాన్ని నేలమట్టం చేసి సామాన్య ప్రజల ఆస్తులను కాపాడతారని చెప్పేసి ఈ వీడియో ద్వారా మీ అందరికీ తెలియజేస్తున్నాను.